ఫ్రెండ్స్, నేను ఈ రోజు రసగుల్లా చేద్దాం అనుకుంటున్నాను. రసగుల్లాకి కావాల్సింది 1 లీటర్ పాలు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ షుగర్ తీసుకున్నాను, వెనిగర్, కొంచెం ఎలాచి, కొంచెం కుంకుమ పువ్వు. ఈ రసగుల్లా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నిన్న పెట్టిన నేను మ్యాంగో రోటి పచ్చడి కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రసగుల్లా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రసగుల్లాకి మనం పాలు స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకుందాము. పాలు కాసుకుందాము. ఫస్ట్ ఈ పాలు మనం సిమ్లో పెట్టుకొని పొంగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో వెనిగర్ వేసి ఎత్తుకుందాం. ఇప్పుడు మనకి పాలు మరుగుతున్నాయి, పొంగొచ్చేసినాయి. ఇప్పుడు మనం పాలల్లో వెనిగర్ వేసుకుందాము. కొంచెం వెనిగర్ వేసుకుంటున్నా నేను. చూడండి, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నా. మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ వేసుకోండి, లేకపోతే వెనిగర్ అన్నా వేసుకోండి. నేను వాటర్లో మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను కొంచెం వేస్తూ ఉంటాను. మనకి ఇలాగ పాలన్నీ ఇలాగ ఇరిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం వడగొట్టేసుకుందాము రసగుల్లా చేసుకుంటానికి. ఇవన్నీ మనం ఇక్కడ ఇట్లాగా వడగొట్టేసుకొని కొంచెం లైట్గా నొక్కాలి. మళ్ళీ ఇట్లాగా మనం ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఒకసారి ఇలాగ క్లీన్ చేసుకుందాం ఇదంతా. ఎందుకంటే అప్పుడు వెనిగర్ వాసన అనేది మనకి రాకోకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ వేస్ట్ వాటర్ అంతా మళ్ళీ పిండదు. గట్టిగా పిండొద్దు. గట్టిగా పిండితే మనకి రసగుల్లా అన్నది మెత్తగా రావు, గట్టిగా అయిపోతాయి. స్లోగా పిండండి వాటర్ అనేది. మొత్తం వాటర్ అంతా వంచొద్దు. దీన్ని అంతా మెత్తగా పిసికేసుకుందాం. మనం ఇది మ్యాష్ చేద్దాం. రసగుల్లాకి మనం కుంకుమ పువ్వు వేస్తున్నాము. స్వీట్ అనేది చూసి వేసుకోండి మీరు ఎంత తింటారా అన్నది. మనం ఈ పాలు ఇరిగిపోయిన దాన్ని మనం ఇప్పుడు రసగుల్లా కోసమని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ అరిచేత్తో మంచిగా ఇలా సాఫ్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎంత సాఫ్ట్ చేస్తే అంత ఉండ అనేది మంచిగా రౌండ్గా వస్తుంది. కనీసం ఒక 50 మినిట్స్ అన్నా సరే దీన్ని చాలా చాలా సాఫ్ట్గా పిసుకోండి. ఇలాగా మంచిగా మనం పాలు ఎరక్కొట్టుకున్న తర్వాత ఇలాగా మనం బౌల్స్ లాగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ బౌల్స్ ని మనం పందార పాకంలో వేసేద్దాము. వేసేసి కలపమాకండి. ఫ్రెండ్స్, మనకి రసగుల్లా అనేది తయారైపోయింది. మనము ఇది కూల్ తగ్గిన తర్వాత, అంటే మనం జనరల్ గా చల్లారిన తర్వాత తినాలి, ఇంత వేడివేడి మీద తినకూడదు. చల్లారిన తర్వాత టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ పెట్టేద్దాము. చాలా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. చాలా సాఫ్ట్గా ఉంది రసగుల్లా. చాలా చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ఈ రసగుల్లాని కంపల్సరీ తయారు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని కొట్టండి. బెల్ని కొడితే మేము చెప్పే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. ఈ రసగుల్లా అనేది చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.